ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు సిద్ధంగా ఉన్నారా? మరి నేటి దినమునకై అనుదిన ఆహారంగా దావీదు కీర్తనలు ధ్యానం చేద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చూడండి, దావీదు కీర్తనకారుడు ఏ విధంగా దేవుని పట్ల ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నారు. ఎంత శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనకు తోడై నీడై ఉన్నటువంటి దేవుడు కదా. నా నీతికి ఆధారం అగు దేవా. చూసినావా ఏ విధంగా నీతిపరుడుగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. అలాంటి జీవితం నీకు నాకు అనుగ్రహించినటువంటి దేవుడు మనం ఏ విధంగా నీతిగా బ్రతకాలని ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. నీతికి ఆధారం అగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు. మరి నీ జీవితంలో ఎన్నిసార్లు మొరపెట్టుకుని ఉన్నప్పటికీ ఆయన నీ యొక్క మొర వింటలేడా? మరి ఈ లోకంలో జీవించుచుండగా ఏ విధంగా ఉన్నావు? నీతిపరుడుగా ఉన్నావా? యథార్థవంతుడిగా ఉన్నావా అని ప్రశ్నించుకోవాలి. ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం? దేవునిపై ప్రతి విషయంలో ఆధారపడుతున్నామా? ప్రార్థన విజ్ఞాపన కలిగి దేవునికి మనము దగ్గరగా ఉన్నామా అని ఒకవేళ మనం ఆలోచన చేసుకున్నట్లయితే, నువ్వు నీతిగా బ్రతికినట్లయితే, దేవునిపై ప్రతి విషయంలో ఆధారపడినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. ఇరుకులలో నుంచి నీకు విశాలతను ఇస్తానంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఈవి నీకు ఒకవేళ ఇరుకు మార్గంలో అనిపించినట్లయితే, ఆయన పాద సన్నిధానంలో వచ్చి మొరపెట్టుకున్నట్లయితే, నీ యొక్క అర్థధ్వని, నీ యొక్క మనోనేత్రములు తెరిచి నువ్వు యేసయ్యను అడిగినట్లయితే, ఆయన నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనను ఆలకించే దేవుడు కదా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఎంత ధన్యుడవు కదా. నీ సమస్యలు ఆయనకు చెప్పుకో. నీ బాధలు, నీ ఇరుకు మార్గములన్నిటినీ ఆయన సన్నిధానంలో చెప్పినట్లయితే గొప్ప దేవుడు కలిగి ఉండగా ఆయన నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం సమయం నీతో నీ వాక్యం మాట్లాడుతున్నాం. మనం బైబిల్లో చూడగలం కదా, ఎందరో మంది యోసేపు ఏ విధంగా తన అన్నను ప్రేమించి ఉన్నాడు కదా. మరి యోసేపు ఊహించగలడా అన్నలు ఆ విధంగా చేస్తారని? ఎంత ఇరుకు మార్గంలో ఆయన నెట్టేసి ఉన్నారు కదా. మరి నీ జీవితంలో ఎందరో నీ సహోదరులు, నీ సహోదరునిలు, నీ తోడబుట్లే, నీ రక్త సంబంధికులే, నీ తోటివారే, నీ పని ఉద్యోగులే నేను ఇరుకు మార్గంలో పంపించినట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుని కలిగి ఉన్నావు. ఆయన నిత్యం నువ్వు వేడుకొనిచుండగా నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. ఇప్పుడు యోసేపుని ఈజిప్ట్ బానిసత్వంలోకి అమ్మేసినప్పుడు ఆయన ఆకలికి ఎంత అల్లాడిల్లున్నాడు కదా. ఆయన దేవుని యొక్క కనికర హస్తం ఆయన మీద ఉంది. ఆయనను గొప్ప అధికారిగా చేసి నిన్ను అతి అధికారిగా చేయాలని ఆశకుని ఉండగా విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. యేసయ్య పట్ల నువ్వు నమ్మకం ఉంచు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. యెహోషువను చూడగలం కదా. మోషే తర్వాత ఇజ్రాయేలులను వాగ్దాన దేశంలో నడిపించిన యెహోషువని మనం చూడగలం. ఎంత శ్రమ నొంది ఉన్నాడు, ఎందరి శత్రువు గుండా ఆయన హింసించి ఉన్నాడు. ఆయన దేవునిపై ఆధారపడి ఉన్నాడు. ఆయన మొరపెట్టుకున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని యేసయ్యను మొరపెట్టుకున్నప్పుడు ఆ వాగ్దాన దేశమును ఏ విధంగా కాపాడి ఉన్నాడు కదా. నీకు కూడా అప్పగించిన ప్రతి పనిని ఆయన మీద ఆధారపడినట్లయితే, నీ ఎందరి శత్రువులు వచ్చినను వాటిని అన్నిటినీ జయించి నువ్వు నీతిగా బ్రతికినట్లయితే నీకు విజయం అనుగ్రహిస్తానంటున్నాను. అపోస్తలుడైన పౌలును మనం చూడగలం. ఏ విధంగా శ్రమల నుండి ఉన్నాడు, హింస నుండి ఉన్నాడు కదా. ఆయనను ఎందరు శత్రువులు హింసించినను క్రీస్తు యేసు ద్వారానే రక్షణ నొంది సువార్తను ప్రకటించి ఉన్నాడు కదా. ఈ లోకంలో మనం చూడగలం. ఎందరో పాస్టర్లను, ఎందరో సువార్థికులను ఈ లోకంలో ద్వేషిస్తున్నారు కదా, హింసిస్తున్నారు కదా, బాధ పెడుతున్నారు కదా. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి యొక్క మనోనేత్రములు తెరవడానికి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశాన్ని, రాష్ట్రాలను, మన ప్రాంతాలను కాపాడుటకు మనము ఆయన తండ్రి సన్నిధానంలో నిత్యం ఆరాధన ఆరాధన చేస్తూ
వారి యొక్క మనోనేత్రముల నిమిత్తమే మనం అందరము ప్రార్థన చేయాలి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ నీతికి ఆధారమగు దేవుడు నీతోటే ఉండి ఉండగా నువ్వు మొరపెట్టుకోవాలి యేసయ్యకు. నాకు ఉత్తరం ఇయ్యి యేసయ్య. ఇరుకులలో నేను నడుస్తుండగా నన్ను రక్షించు యేసయ్య. నీవే నన్ను కరుణించువాడవని ఆయన పాద సన్నిధానంలో ప్రార్థించే యోగ్యత కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే ఈరోజు గొప్ప మేళ్ల చేత నిన్ను సంతృప్తి పరచాలని ఆశగా ఇరుకులలో నీకు విశాలతనిస్తానంటున్నాడు. సమస్య గుండా వెళ్తున్నావా? సమస్యలన్నీ విడిపించాలని ఆశగా ఉన్నాడు. గొప్ప మేళ్లను ఈరోజు నువ్వు పొందుకునేలాగున ఈ ఈ వాక్యం నిన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా. నాయన ప్రభా మాకు ఉత్తరమిచ్చే దైవమానికే స్తోత్రములు. నాయన మాకు నీతికి ఆధారమగు దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థన విజ్ఞాపనను ఆలకించు దైవమానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా మనోనేత్రములను తెరిసిన దైవమానికే స్తోత్రములు నాయన ప్రభా. ఇటు ఈ ఉదయకాలం సమయంన నేను ప్రార్థించే యోగ్యతను మాకు ఇచ్చిన్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇటు యోగ్యత ఉదయకాలం ప్రార్థనల చేత వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని వేడుకొంచున్నాం. వారి జీవితంలో వస్తున్నటువంటి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బంది, బలహీనత యావత్తును తీసేసిన దైవమానికే స్తోత్రములు నాయన. నీతిపరులుగా మారి నీ యందు విశ్వాసం చేత ప్రార్థిస్తున్నప్పుడు అయా వారికి తోడై ఉండి వారికి బలపరిచి మంచి ఆరోగ్యం ఇస్తున్న దైవమానికి స్తోత్రములు నాయన. నీ యందు ప్రార్థనా పూర్వకంగా నీతి అనే ఆయుధాన్ని ధరించుకొనుచు, విశ్వాసం అనే డాలును ధరించుకొనుచు నాయన ప్రభా మరి నీకు మొరపెట్టి ఉన్నప్పుడు యోసేపుని దీవించి ఉన్నావు నాయన ప్రభా. యెహోషువను దీవించి ఉన్నావు నాయన ప్రభా. పౌలుని దీవించి ఉన్నావు నాయన. అలాంటి ప్రార్థన విజ్ఞాపనలు చేసే కృపను మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. అలాంటి విజయోత్సవమును మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయా మమ్మల్ని దేశించి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మమ్మల్ని హింసించి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బాధ పెట్టి బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయా వారి మనోనేత్రమును తెరవమని వేడుకొంచున్నాం. అయా ఈ వాక్యం చేత వారు విని నడుచుండగా తండ్రి ప్రభా. నాయన ప్రభా వారి జీవితంలో గొప్ప మేళ్ల చేత సంతృప్తి పరచుమని అయా నాయన ప్రభా వారి జీవితంలో గొప్ప వెలుగును దయచేయమని వేడుకొంచున్నాం. ఉదయకాలం సమయంలో ప్రభా మేము బయలుదేరి వెళ్ళుచుండగా ఈ మాటలు ఈ వాక్యం వినిచినటువంటి ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నాం నాయన. వారి జీవితంలో గొప్ప మేలు కరంగా ఉండుటకు ఈ వాక్యాన్ని బలపరచమని, వారి జీవితంలో గొప్ప నాయన సాక్షి బిడ్డలుగా ఉండుటకు నాయన నీ కృప దయచేయమని మేము వెళ్ళబోచుండగా మాతో పాటు మీరు వచ్చి ఆ గొప్ప మేళ్ల చేత మా అందరినీ సంతృప్తి పరచమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.